ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త చరిత్ర. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పరిధిలో నిర్మించిన దేశంలోని మొట్టమొదటి భారీ ప్రైవేటు రంగ బంగారు గని ప్రాసెసింగ్ యూనిట్ బుధవారం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి యూనిట్ను ప్రారంభించడంతో పాటు గని విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించనున్న రెండో ప్రాసెసింగ్ ప్లాంట్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా సుమారు 405 కోట్ల భారీ పెట్టుబడితో దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తలపెట్టాయి. ఈ ప్రాంతంలో దాదాపు 3 దశాబ్దాలుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రైవేటు సంస్థలు జరిపిన విస్తృత భూగర్భ పరిశోధనల అనంతరం ఇక్కడ వాణిజ్యపరంగా లాభదాయకమైన భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. భూ ఉపరితలానికి కిలోమీటర్న్నర లోతు వరకు విస్తరించి ఉన్న ఈ గనుల్లో సుమారు 50 టన్నుల మేర పసిడి నిల్వలు ఉండవచ్చని మైనింగ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న యూనిట్ నేటి నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి ఏడాది 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా వచ్చే ఏడాది నాటికి దానిని 900 కిలోలకు, ఆ తదుపరి దశల్లో వార్షికంగా 2 టన్నుల 2000 కేజీలకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రినివా సుజల స్రవంతి పథకం నుంచి 18 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు. అధునాతన సాంకేతికతతో పర్యావరణ హిత పద్ధతుల్లో ఈ ఓపెన్ పిట్ మైనింగ్, రిఫైనింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ భారీ ప్రాజెక్టు వల్ల అటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయంతో పాటు ఇటు స్థానిక యువతకు పెద్దపీట దక్కుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బంగారం విలువపై రాష్ట్ర ప్రభుత్వానికి 4% రాయల్టీ లభిస్తుంది. దీని ద్వారా తొలి ఏడాది 57 కోట్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ ఏటా 144 కోట్ల పైచిలుకు కేవలం రాయల్టీ రూపంలోనే ప్రభుత్వానికి సమకూరనుంది. మరోవైపు ఈ ప్లాంట్ ద్వారా సుమారు 700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుండగా అందులో 80% పైగా స్థానిక నిరుద్యోగులకే అవకాశం కల్పించారు.